వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్యాస్ వంటిల్లు. అసలు అందం అంటేనే ఆడవారికి చాలా అందాన్ని ఇచ్చేది చీర. అదే చీర పట్టు చీర అయితే ఇంకా ఆ ఆడవారి అందం ఇంకా ఇంకా 10 అంతలు రెట్టు అవుతుందండి. ఆ పట్టు చీర కట్టుకుంటే ఆడవారిని ఎంత అందంగా కవులు కానీ రచయితలు కానీ ఎంత వర్ణిస్తారో మనం మాటల్లో చెప్పలేం. ఎందుకంటే పట్టు చీరలకి అంత ప్రాధాన్యత ఉన్నది మాట. చాలా బాగా అర్థమై ఉంటుంది వ్యూవర్స్. ఈరోజు మన ఎపిసోడ్ ఏంటా అని చెప్పి. అవునండి, ఎగ్జాక్ట్గా నిర్వహించిందే నాకున్న పట్టు శారీస్లో కొన్ని సరదాగా నేను మీకు ఈ ఎపిసోడ్లో చూపిస్తాను. చూపించడమే కాదు, అవి ఎలా జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి, ఎలాగా వాటిని యూజ్ చేయాలి, ఎలాగా వాష్ చేసుకోవాలి, అలాగే ఎలా కీప్ చేసుకోవాలి, వాటిని ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మనం యూజ్ చేయాలి, అన్ని రకాలు తెలుసుకోవాలి. పట్టుచీర కొనుక్కుంటాం కాదండి, దాన్ని బాగా అన్ని రకాలుగా కూడా కంచిపట్టు శారీ కలెక్షన్ గురించి చూపిస్తాను, చూసేయండి. నా మ్యారేజ్ శారీస్ ప్యూర్ కంచిపట్టు అండి, చాలా బరువు ఉన్నాయి, పెద్ద పెద్ద కడ్డీ బార్డర్లు కూడా. నేను ఇవి ఒక్కొక్కటి కూడా మీకు ఓపెన్ చేసి సరదాగా చూపిస్తాను. ఇది నా ఎంగేజ్మెంట్ శారీ అండి. చంద్రకాంతం, రాణి కలర్, అన్ని పేర్లు దీనికేనండి. ఎందుకంటే అత్తయ్య గారికి చాలా ఇష్టమైన కలర్, అందుకే ఫస్ట్ ఎంగేజ్మెంట్ కి ఈ కలర్ తీయాలని కూడా ఈ శారీనే చూస్ చేశారన్నమాట. ఆవిడకి కలర్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఆవిడకే కాదండి, నాకు కూడా ఫేవరెట్ కలర్. రాణి పెళ్లి కూతురు చేసినప్పుడు శారీ అండి ఇది. ఇది చూసారా, మెరూన్ కలర్. అప్పట్లో అందరూ కూడా పెద్ద పెద్ద బోర్డర్లు వాడేవారు. అప్పుడు ఫ్యాషన్ అండి. అప్పుడు కూడా కాదు, కంచిపట్టు శారీ అంటే ఎవర్ గ్రీన్ ఎప్పుడు కూడా. ఇది చూసారా, ఇది మై ఫేవరెట్, ఎంతో ఇష్టమైన పెళ్లి శారీ అండి ఇది. పెళ్ళవగానే కొత్త కోడలు అత్తవారింట్లో అడుగు పెట్టగానే ముందుగా సత్యనారాయణ సంవ్రతం ఎవరైనా చేయిస్తారు. అవునండి, ఆ సందర్భంలోనే ఈ శారీ నాకు. సత్యనారాయణ సంవ్రతం మార్నింగ్ చేసుకుంటాం కాబట్టి ఎర్లీ అవర్స్ లో దాని తగ్గట్టు ఉండాలి కాబట్టి ఇది గ్రీన్ కలర్ సెలెక్ట్ చేశారు. ఫుల్ టిష్యూ అండి, మధ్య మధ్యలో బూటీస్ వచ్చినాయి. అలాగే కాంట్రాస్ట్ బార్డర్, మెరూన్ బార్డర్ ఇచ్చారు, కడ్డీ బార్డర్. ఇది కూడా చూసారా, చాలా పెద్ద బార్డర్ అండి. ఇది నా రిసెప్షన్ శారీ అండి, పండెరుపు, చాలా బాగుంటుంది. మై ఫేవరెట్ కలర్ కూడా, చాలా ఇష్టం నాకు. చూసారు, ఇది కూడా ఫుల్ టిష్యూ వచ్చిందండి, అంతా కూడా ఫుల్ టిష్యూ వచ్చి, అలాగే మధ్య మధ్యలోనేమో బూటీస్ వచ్చి. ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే స్పెషాలిటీ, బోర్డర్ పైన మళ్ళీ పెద్ద బూటీస్ వచ్చినాయి. అప్పట్లో చాలా ఫ్యాషన్ అండి, ఇది చాలా బాగుంటుంది కట్టుకుంటే. 90s లో పట్టు చీరలన్నీ మీకు సరదాగా చూపించాను, మీరు కూడా చాలా సరదాగా చూసారు. ఇంకొక థింగ్ ఏంటంటే, నిజంగా మన యూట్యూబ్ ఛానల్లో మీ అందరితోటి ఇలాగ పట్టు చీరలతోటి షేర్ చేసుకుంటానని నేను ఎప్పుడు నిజంగా ఊహించలేదు. కానీ ఈ రోజు అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. శారీస్ కలెక్షన్ అంతా కూడా మీకు చూపించినందుకు, ఎక్స్పెషల్లీ మ్యారేజ్ శారీస్ చూపించినందుకు ఐఎమ్ ఫీల్ సో హ్యాపీ అండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అట్ ద సేమ్ టైమ్ ఆ చీరలన్నీ కూడా అంత బాగా ఉండడానికి కారణం చాలా టిప్స్ ఉన్నాయి. అవి భద్రపరుచుకునే విధానం కూడా చాలా ఉన్నదండి. ఏంటంటే, మనం స్టోర్ వెల్లో కానీ కప్బోర్డ్స్లో కానీ పట్టు చీరలు కీప్ చేసినప్పుడు కంపల్సరీ మనం నాఫ్తలిన్ బాల్స్ లేదా కలరౌండ్లు అంటాం, అవి మటుకు వేసుకోవాలండి. మూలలో వేసుకోవాలి, అంతేగాని చీర మీద మటుకు వేయకూడదు. అలాగే మనం ఫంక్షన్కి వెళ్ళి రాగానే కూడా చీరని ఏం చెయ్యాలంటే మనం ఆరబెట్టుకోవాలి. ఎలాగండి, ఎండలో అస్సలు వేయకూడదు పట్టు చీర. ఎప్పుడు కూడా గాలిగా వచ్చేటట్టు నీడలోనే పట్టు చీర ఆరబెట్టుకోవాలి. అంతేకాకుండా ఫస్ట్ టైం కంపల్సరీ పట్టు చీర అనేది డ్రై వాష్కి ఇచ్చుకోవాలండి. ఆ డ్రై వాష్కి ఇవ్వకుండా మటుకు మనం ఇంట్లో అస్సలు వాష్ చేయకూడదు. ఆ డ్రై వాష్ అయిన తర్వాత మనం నార్మల్గా ఇంట్లో ఎప్పుడైనా అవసరమైనప్పుడు కొంచెం ఇదిగా డాగులు ఏమైనా కనిపిస్తే గనక మనం కుంకుడుకాయలు చక్కగా నానబెట్టి ఆ రసం తీసుకుని ఆ పిప్పంతా వేరు చేసి దానికి సరిపడా వాటర్ కొంచెం ఎంత కావాలో అంత మనం వాటర్ కలుపుకొని ఆ రసానికి అందులో మనం జస్ట్ లైట్గా నార్మల్ వాష్ చేసుకోవాలి. అంతేగాని బాధేసి ఉతికేసి ఇలా పిండేసి అసలు ఏమి చేయకూడదండి. చాలా కేర్గా
పట్టు చీరను మనం వాష్ చేసుకోవాలి. నేను చెప్పిన విధంగా చేసుకుంటే చీరలు ఎన్ని సంవత్సరాలైనా అద్భుతంగా చాలా బాగుంటాయి, మెరుస్తూ ఉంటాయండి. హ్యాపీగా కూడా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు పూజలు చేసుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు ఏ శారీస్ కట్టుకోవాలి, అలాంటివి అయితే కంఫర్ట్ ఉంటుంది, ఎక్కువసేపు ఉంచుకోగలుగుతాం, అవన్నీ మీకు చెప్తానికి. అవి ఏంటో నేను మీకు చూసారా, ఈ శారీస్ అన్నీ కూడా నేను ప్లెయిన్గా బ్లౌజులు కుట్టించేసాను. ఎందుకంటే మనం ఒక 3-4 అవర్స్ మనం ఉంచుకోవాలంటే కంఫర్ట్గా పూజలప్పుడు అవి గుచ్చుకోకుండా మనకు చాలా బాగుండాలి. అందుకని కూడా చిన్న చిన్న బార్డర్లు సెలెక్షన్ చేసుకున్నాను. అలాగే డిఫరెంట్ కలర్స్, గ్రే, ఆరెంజ్, గ్రీన్, ఎల్లో, పింక్. ఇది చూసారా, ఇది వచ్చి సెల్ఫ్ డిజైన్ వచ్చింది. ఇది అలాగే ఇది కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది. ఇది అలాగే ఇది గ్రీన్కి కూడా లైట్గా చిన్న బార్డర్ వచ్చి బుటీస్ వచ్చింది. ఇది వచ్చి ఆరెంజ్ కలర్ అండి, ఇది కూడా చిన్ని బార్డర్. ఏమో జెరీ బుటీస్, ఇవి పువ్వులు అంటారు, ఇట్ని జెరీ పువ్వులు అండి, అప్పట్లో ఫ్యాషన్ ఇది. ఇది వచ్చి గ్రే కలర్ శారీ, లైట్ గా డబుల్ బార్డర్. ఆ శారీస్ చూద్దాం. 20s అనగానే వర్క్స్, ఎందుకంటే అది ఎంత చిన్న చీర అయినా కూడా ప్రతి ఒక్కళ్ళు కనీసం ఒక చిన్న వర్క్ మినిమం హ్యాండ్స్ కి, నెక్ చుట్టూ కూడా వర్క్ చేయించుకుని కట్టుకుంటూ మొదలు పెట్టారు. అలాగే కొంచెము మనం ప్యాటర్న్స్ కూడా కుట్టించుకోవచ్చు, అవి బాగుంటాయి. ఇప్పుడు నేను మీకు వర్క్ శారీస్, వర్క్ బ్లౌజ్ తోటి చూపిస్తాను. ఇది లైట్ కలర్ శారీ అండి, ఇది చాలా కంఫర్ట్ ఉంటుంది, లైట్ వెయిట్ కూడా. మనం శారీ సెలెక్షన్ చేసుకునేటప్పుడు కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు, మనం సింగిల్గా వెళ్ళి మటుకు ఎప్పుడు పట్టు చీర తీసుకోకూడదండి. ఎందుకంటే కొన్ని సింగిల్ వీవింగ్ ఉంటాయి, డబుల్ వీవింగ్ ఉంటాయి, అలాగే అది ఇమిటేషనా ప్యూరా అనేది కొంతమంది చాలా బాగా పసిగట్టేస్తారు. మన ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అందుకనే పట్టు చీర సెలెక్షన్ చేసుకున్నప్పుడు మటుకు సింగిల్గా మటుకు ఫ్యాన్సీ చీర కొన్నట్టు వెళ్ళకూడదండి, వెళ్ళొద్దు కూడా. సరదాగా తెలుసున్న వాళ్ళు ఎక్స్పర్ట్స్ మటుకు తీసుకెళ్ళండి. ఇది చూసారా లైట్ కలర్ శారీ, ఇది ఆరెంజ్ బూటీస్ వచ్చి సెల్ఫ్ డిజైన్ వచ్చింది, అలాగే సెల్ఫ్ బార్డర్ కూడా. ఇది నైట్ టైం ఫంక్షన్స్ కి చాలా బాగుంటుందండి, కంఫర్ట్ ఉంటుంది. మ్యారేజెస్ కి ఎంతసేపు ఉంచుకున్నా కూడా అసలు గుచ్చుకోదు. మనం శారీ సెలెక్షన్ చేసుకున్నప్పుడు అది ఇలాగా మెత్తగా ఉందా లేదా అనేది మటుకు చూసుకోవాలి, అది కంపల్సరీ అండి. ఎందుకంటే దాన్ని బట్టే మన ప్రౌడ్నెస్, మన గ్రిప్, మన ఫీలింగ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఆ శారీ కంఫర్ట్ ఉంటే కనుక మనం హ్యాపీగా ఎన్ని అవర్స్ అయినా ఫంక్షన్. నేను దీనికి ఆల్ ఓవర్ వర్క్ చేయించుకున్నాను. ఇలాగా బ్లౌజ్కి వచ్చి చిన్న చిన్న బుటీస్ వేశారు కడ్డీ బార్డర్ మీద, ఇలాగా చిన్న ఫ్లవర్స్ కింద బుటీస్ వేయించుకున్నాను. ఇది చూసారు ఆరెంజ్ కలర్, ఇది శారీలో వచ్చింది కాబట్టి ఆ కలర్ ఇక్కడ కూడా వాడారు. మొత్తం ఈ జర్దోసి వర్క్ తోటి, థ్రెడ్ వర్క్ తోటి మొత్తం ఫిల్లింగ్ చేయించుకున్నాను. అలాగే పెరల్స్ కూడా వచ్చినాయి, లైట్ గా చూడండి, చిన్న చిన్న పెరల్స్ కూడా ఫిల్లింగ్ చేశారు, వైట్ పెరల్స్. కలర్ అండి ఇది, దీని మీద వచ్చి చక్రాల బార్డర్ వచ్చింది, అలాగే ఇదంతా కూడా లీవ్స్ ప్రింట్ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చి పింక్ ఇలా వచ్చిందండి. ఇది ఇలా వర్క్ చేయించాను నేను, జస్ట్ సింపుల్ వర్క్. ఇది ఇలాగా నెక్ చుట్టూ పెట్టించుకుని ఇలాగ మోడల్, హ్యాండ్స్కి మట్టుకు ఇలా లీవ్స్ కింద ఈ కుందన్ వర్క్ అంటారు. ఇదంతా కూడా ఇలాగ జస్ట్ మధ్యలో బూటీస్ కూడా వచ్చి సింపుల్గా ఉంటుంది. అందులోనూ నాకు ఈ రౌండ్ నెక్ అంటే కూడా చాలా ఫేవరెట్, ఇష్టం కూడా. పట్టు చీర సాంప్రదాయంగా ఉండాలి కాబట్టి ఈ నెక్కే 100% సూట్ అవుతుంది. దానికోసం కూడా ఎక్కువ నేను రౌండ్ నెక్కే పెట్టిస్తాను, చాలా బాగుంటాయి కూడా. ఈ వర్క్కి ఈ శారీకి ఇలా చేయించుకున్నాను. ఇది ఇంకో శారీ అండి, ఇది ఫుల్ టిష్యూ వీవింగ్ శారీ. ఇది చాలా లైట్ వెయిట్, చాలా కంఫర్ట్ ఉండి చాలా బాగుంటుంది కట్టుకుంటే. ఇది చాలా గ్రాండ్ లుక్ కూడా వస్తుంది, ఇది ఫుల్ టిష్యూ మూలన. దీనికి బ్లౌజ్ వచ్చి నేను ఇలా వర్క్ చేయించుకున్నానండి, సింపుల్గా నెక్కి లోటస్ వేయించుకుని ఇలాగా నెట్ వర్క్ కింద లీవ్స్, చిన్న చిన్న ఫ్లవర్స్, లోటస్ వచ్చింది. అలాగే హ్యాండ్స్ కూడా లైట్గా బార్డర్ దగ్గర వర్క్ చేయించుకున్నాను, స్టోన్స్ వర్క్ వచ్చింది. ఇవేమి గుచ్చుకోవండి, ఇవి గుచ్చుకోకుండానే చూసి మనం వర్క్ చేయించు. ఇది గ్రే కలర్ చూసారా, మధ్యలోనేమో ఇలాగ బార్డర్ కింద వస్తుంది, కానీ లుక్ మటుకు ఫ్యాన్సీ లుక్ కింద వస్తుంది. కానీ పట్టు చీరండి, ప్యూర్ కంచి పట్టు చీర. మధ్యలో ప్రింట్ ఇలాగా టెంపుల్స్ వచ్చి
కలర్స్ గ్రీన్ అండ్ రాణి కలర్ టెంపుల్స్ కలర్స్ వచ్చినాయి. కొంచెం ఫ్యాన్సీ లుక్ కూడా వస్తే బాగుంటది కాబట్టి అలాంటి వాటి కోసం ఇలా కూడా తీసుకుంటూ ఉండాలి. ఈ గ్రే కలర్ చాలా మంది రేర్ గా కడతారు, కానీ అన్ని చీరలతో పాటు అన్ని కలర్స్ మనం ఎంజాయ్ చేయాలి. దీనికి బార్డర్ వచ్చి ఇలాగా మంచి కంచిపట్టు బార్డర్, ఇలా కడ్డీ బార్డర్ వచ్చిందండి. బూటీస్ వచ్చినాయి ఇలాగా. ఈ బార్డర్ పైన కూడా మళ్ళీ చూసారా ఫ్యాన్సీ లుక్ కింద సబ్ బార్డర్ వచ్చింది. ఇలా నేను వర్క్ చేయించానండి, పీకాక్స్ చేయించాను ఇలాగా కుందన్ వర్క్. జస్ట్ లైట్ గా ఇక్కడ పీకాక్ కప్పులు ఉన్నట్టు, అలాగే ఇక్కడ ఇటువైపు సింగిల్ పీకాక్స్ ఉన్నట్టు చేయించాను. ఇక్కడ వరకు నెక్ వరకు సింపుల్ గా ఇలా చేయించుకున్నానండి. పీకాక్స్ కుందన్స్ వచ్చినాయి ఇలాగా. హ్యాండ్స్ కు మటుకు గ్రాండ్ వర్క్ చేయించుకున్నాను ఇలాగా. ఫిల్లింగ్ వచ్చింది, గళ్ళ కింద వచ్చి మధ్యలో ఇలాగ కుందన్స్ గ్రీన్ కలర్ వి ఫిల్లింగ్ వచ్చింది. ఇలాగ చెక్స్ కింద వచ్చి చెక్స్ మధ్యలో కుందన్స్ ఫిల్లింగ్ వచ్చింది. అట్లాగే చివర చిన్న చిన్ని ఫ్లవర్స్ కుందన్స్ వచ్చినాయి వైట్ అండి. ఇది చాలా గ్రాండ్ లుక్ వస్తుంది, చాలా బాగుంటది. ఇలా కట్టుకో శారీ అండి. ఇది బ్యాక్గ్రౌండ్ చూసారా లోటస్ ఫ్లవర్స్ వచ్చినాయి అండ్ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ మూలన చాలా గ్రాండ్ లుక్ వస్తుంది, చాలా బాగుంటది. ఇది పసుపు శుభానికి చిహ్నం కదా, అందుకని మనకి పసుపు కలర్ కూడా కొనుక్కుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైం కింద బార్డర్ కూడా సమానంగా వచ్చింది, చిన్న బార్డర్ కాదు పెద్ద బార్డర్ కాదు, ఇది మీడియం బార్డర్ మాట అండి. ఇది కూడా చాలా బాగుంటది కట్టుకుంటే. అంతేకాకుండా మనం శారీ సెలెక్షన్ చేసుకున్నప్పుడు పెద్ద బార్డర్ తీసేసుకున్నాం అని ఫీల్ అవుతాం, కానీ పొడుగ్గా ఉన్న వాళ్ళకి పెద్ద బార్డర్లు బాగుంటాయి. కొంచెం హైట్ తక్కువగా ఉంటే మనం మినిమం సైజ్ బార్డర్ వరకే మనం సెలెక్షన్ చేసుకోవాలి. లేకపోతే బార్డర్ అంతా కూడా మోకల దాకా వచ్చేసే శారీ లుక్ ఉండదు అసలు. అందుకని మనం శారీ కొనుక్కునేటప్పుడు కొంచెం ఆ బార్డర్ విషయంలో ప్రత్యేకమైన కేర్ ఇదండి. ఇది కూడా ఫుల్ హెవీ వర్క్ చేయించుకున్నాను. ఇది కూడా నెక్ కూడా చూసారా కొంచెం డిఫరెంట్ గా పెట్టించుకున్నాను బాగుంటదని. అలాగే ఇవన్నీ కూడా శారీలో ఉన్న కలర్ తోటి ఫిల్లింగ్ చేయించాను. ఇలాగా పింక్ కలర్ వచ్చి ఇక్కడ పింక్ వచ్చింది కాబట్టి ఈ పింక్ కలర్ తోటి ఇవన్నీ కూడా థ్రెడ్ వర్క్ ఫిల్లింగ్ అండి. అలాగే లీవ్స్ అన్ని కూడా జెరీ వర్క్ ఫిల్లింగ్. అట్ ద సేమ్ టైం ఇది బ్యాక్గ్రౌండ్ ఆరెంజ్ కలర్ కాబట్టి ఈ లీవ్స్ కూడా ఆరెంజ్ కలర్ ఫిల్లింగ్ వచ్చినాయి. ఇలా చేయించుకుంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది, బాగుంటది. అంతేకాకుండా హ్యాండ్స్ కూడా ఇలా మనం ఫుల్ రిచ్ వర్క్ వచ్చి చివర కుందన్స్ తోటి ఇలా బార్డర్ వస్తుందండి. వైట్ కలర్ శారీ అండి, ఆఫ్ వైట్, మిల్క్ వైట్, క్రీమ్ కలర్, ఎనీ వైట్ శారీ అన్ని కూడా నైట్ టైం ఫంక్షన్స్ కి అవైలబుల్ గా చాలా బాగుంటాయి. అందుకని అవి కూడా మనం కంపల్సరీ 1 or 2 శారీస్ చూస్ చేసుకోవాలి. ఇది చూసారు, ఇది ఫుల్ సెల్ఫ్ వచ్చి టిష్యూ వచ్చింది, బూటీస్ వచ్చినాయి, చిన్న చిన్న బూటీస్ వచ్చి కిందమో కడ్డీ కాంట్రాస్ట్ వచ్చిందండి. లైట్ గా పింక్ షేడ్ ఇలా వీవింగ్ వచ్చింది. దీని మీద నేను ఇలాగా రిచ్ వర్క్ మటుకు చేయించేసాను. ఇది కూడాను ఫుల్ గా ఫిల్లింగ్ వచ్చింది, అన్ని రకాల వర్క్లు వచ్చినాయండి ఇందులో. ఇది మటుకు హ్యాండ్స్ కి చేయించలేదు, హ్యాండ్స్ మటుకు ఇలా ప్లెయిన్ గా వదిలేసాను ఈ శారీకి. ఓన్లీ ఆల్ ఓవర్ వర్క్ ఓన్లీ నెక్ కు మటుకు చేయించుకున్నాను అనమాట. ఇది కూడా చాలా బాగుంటది అండి. ఇలాగే ఇది జ్యువెల్ కలర్ శారీ చూసారా, ఆఫ్ అండ్ ఆఫ్ వచ్చింది. అన్ని సెల్ఫ్ కట్టినా బాగోవు, కాంట్రాస్ట్ కట్టినా బాగోవు, అందుకనే మనం ఇలా కూడా సెలెక్షన్ చేసుకోవాలి. దానికోసం నేను ఈ ఆరెంజ్ కలర్ అండ్ పింక్ కలర్ వచ్చేలాగా ఈ శారీ సెలెక్షన్ చేశానండి. అట్ ద సేమ్ టైం బార్డర్ కూడా చిన్నది లిమిట్ గా మీడియం సైజ్ బార్డర్ వచ్చింది, చాలా బాగుంటది ఇది కట్టుకుంటే. ఈ కాంబినేషనే సూపర్ అసలు. ఇలాంటి మనం కట్టుకుని ఫంక్షన్స్ కి వెళ్ళామంటే ఎవరైనా సరే తల తిప్పి. దీని బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ పింక్ ఇచ్చాడండి, పింక్ ప్లెయిన్ వచ్చింది. దానికి నేను ఇలాగా ఫుల్ గా రిచ్ వర్క్ చేయించాను. ఇలాగా చాలా బాగుంటదండి. ఇందులో అన్ని వర్క్స్ కూడా వచ్చినాయి, పెరల్స్ వచ్చినాయి, చిన్న చిన్న పెరల్స్, అలాగే స్టోన్స్ కిందన్స్ వచ్చినాయి మధ్యలోను. ఇదేమో జరదోసి ఫిల్లింగ్ వచ్చింది లీవ్స్ కి. ఇది చూసారు, ఇది ఆరెంజ్ కలర్ వాడాడు. ఇక్కడ మన శారీ బ్యాక్గ్రౌండ్ ఆరెంజ్ కాబట్టి ఈ లీవ్స్ కి బ్యాక్గ్రౌండ్ ఆరెంజ్ తోటి వర్క్ చేశారు. ఇది చాలా గ్రాండ్ లుక్ శారీ అండి. కూడానండి ఇలాగా కుచ్చులు వస్తాయి, ఇవి చాలా అందంగా ఉంటాయి. ఈ పోగులు తీసుకుని జాగ్రత్తగా మనం ఇంట్లోనే వేసుకోవచ్చు. చీరకి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కుచ్చులు వేసుకున్నాకనే పట్టు చీర మనం కట్టుకోవాలి. చాలా అందంగా ఉంటాయి పట్టు కుచ్చులు. ఇవి మనం ఇంట్లో ఈజీగా వేసుకోవచ్చు. నా శారీస్ అన్నిటికీ కూడా నేనే వేసి. ఇది చూసారు, సెల్ఫ్ వచ్చింది ఆరెంజ్ అండ్ కాంట్రాస్ట్ వచ్చి బ్లూ బార్డర్ వచ్చింది. బ్లౌజ్ వచ్చి బ్లూ ఇచ్చాడండి. ఈ కడ్డీ బార్డర్ కి చాలా పెద్ద బార్డర్, దీనికి మధ్యలో లీవ్స్ కూడా ఇలా ఇచ్చారు. ఇది చాలా బాగుంటదని పిక్ చేశాను. శారీకి బ్లౌజ్ వచ్చి బ్లూ కలర్ ప్లెయిన్ ఇచ్చాడండి. దానికమ్మ నేను ఇలాగా వర్క్ చేయించాను. నెక్ చుట్టూ హెవీగా రిచ్ గా వర్క్ చేయించి మధ్య మధ్యలో చిన్న చిన్న బుటీస్ వేయించాను. అలాగే హ్యాండ్స్ వచ్చి ఇలాగ మొత్తం రిచ్ గా ఇచ్చాడు అన్నమాట అండి. ఇలా టిష్యూ వచ్చింది, ఫుల్ గా ఫ్లవర్స్ వచ్చి ఫుల్ టిష్యూ ఇచ్చాడు హ్యాండ్స్ కి. అందుకని నేను ఏం చేశానంటే మధ్యలో
ఆ ఫ్లవర్ మధ్యలో చిన్న చిన్న ఇలాగా ఇంత బుటీ కింద పెట్టారు, అంత చిన్న చిన్న పెట్టించాను. అట్ ద సేమ్ టైం మళ్ళీ హ్యాండ్స్కి చాలా రిచ్ వర్క్ వచ్చింది చివర. ప్రతి 6 నెలలకోసారి కనీసం పట్టు చీరలు మడతలు మార్చి తప్పనిసరిగా ఇస్త్రీ చేయించుకోవాలి. సరదాగా 19 నుంచి 20sలో అలాగే 22 ఇయర్స్ సరదాగా కొన్ని పట్టు చీరలు కొన్ని మాత్రమే మీకు సరదాగా నేను మీతో పంచుకున్నాను అనమాట. మీకు నచ్చిందని చెప్పే ఆశిస్తున్నాను. అందరికీ నచ్చాలని కూడా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సౌమ్యాస్ వంటిల్లని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్. కాకుండా నేను చూపించిన శారీస్లో మీకు ఏ శారీ బాగా బాగా నచ్చిందో నాకు తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఏ వర్క్ బ్లౌజ్ కూడా బాగా మిమ్మల్ని అట్రాక్ట్ చేసిందో కూడా నాకు తప్పనిసరిగా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనండి, బాయ్.